శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు అందించే ఎపిసోడ్ పరుగులు పెట్టే జీవితం, ఆగిపోయిన జీవనం. మేనేజర్ తిడతాడనో, పని ఎక్కువ ఉందనో తొందరగా వెళ్దామని స్పీడ్ పెంచి 70కి ఎక్కించాడు బండిని సూర్యుడు. హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా. పరుగులు పెట్టే నగరం పొరుగువాడి గురించి ఆలోచిస్తుందంటారా? అంటే ఈ సూర్యుడేమీ పెద్ద పతితేం కాదు. సూర్యుడు కూడా అదే బాపుతే. కాకపోతే ఆ రోజు అదృష్టం అవతల వాడి బండికి ఉందేమో మరి. ఓవర్టేక్ చేసే హడవుల్లో వాడి బండి హ్యాండిల్ సూర్యుడి బండికి తగిలింది. దెబ్బకి సూర్యుడి బండి వెళ్ళి డివైడర్కి గుద్దుకుంది. నలుగురు వచ్చారు. చూసి నీళ్ళిచ్చి పెద్ద దెబ్బలేం తగలపోవడంతో ఓ చోట కూర్చోబెట్టి ఎవరి పని వాళ్ళు చూసుకున్నారు. డివైడర్ మీద జీహెచ్ఎంసీ వాళ్ళు వేసిన చెట్టు నీళ్ళ కూర్చున్నారు ముసలతను, వాళ్ళ భార్య. అసలే కాళ్ళు బెణికి సూర్యుడు ఏడుస్తుంటే ఆ వెకిలి నవ్వుకి సూర్యుడికి ఎక్కడో బాధ కలిగింది, ఇంకెక్కడో ఏదోలా అనిపించింది. అలా కుంటుతున్న కాళ్ళతోనే రోడ్డు దాటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గట్టిగా, ఏ ముసలాడా, పని పాటలేదా? ఒకడు దెబ్బ తగిలి ఏడుస్తుంటే నవ్వెలా వస్తోంది నీకు అన్నాడు గట్టిగా. నిన్ను చూసి నవ్వలేదయ్యా నేను. నా ఆడది పనికాడు జరిగిన ముచ్చటేదో చెప్తే నవ్వు వచ్చింది. ఒసే సుసి చెప్పవే అన్నాడు తాత. ఎవరు సార్ మీరు? మిమ్మల్ని చూసి మేమెందుకు నవ్వుతాం అంది అవ్వ. తమాషాలాడుకు, నేను చూసా నవ్వడం. మీ సంగతి ఇలా కాదు. ఫోటో తీసి మున్సిపాలిటీ వాళ్ళకి పంపిస్తే క్లీన్ చేసి పడేస్తారు. అయినా అడుక్కు తినేవాళ్ళని పంపించేశారు అన్నారు. మళ్ళీ తగలడ్డారు ఏంటో అనుకున్నాడు సూర్యుడు. ఏయ్, ఎవడ్రా అడుక్కు తినేవాళ్ళు? నువ్విచ్చావా నేను తీసుకున్నానా? నువ్విచ్చినా నేను తీసుకోను. ఆకలితో అయినా ఉంటాం కానీ ఆత్మాభిమానాన్ని మాత్రం చంపుకోం. మాటలు తిన్నగా రాని అని గట్టిగా హెచ్చరించింది అవ్వ. ఒక్కసారి చంప మీద కొట్టినట్టయింది. కొట్టినంత బాధ ఉండేది కాదేమో సూర్యుడికి. అలా అవ్వ అన్నాక అన్నమాట వాళ్ళు మర్చిపోయినా సూర్యుడు మర్చిపోడేమో. క్షమించమని అడిగాడు. వెంటనే క్షమించడంతో సూర్యుడికి బాధ ఇంకా రెట్టింపైంది. చిన్న సంచి, ఆ సంచిలో 2 జతల బట్టలు, సిమెంట్తో నిండిన అవి చెప్పులు, నీరసంతో నిండిన తాత శరీరం, ఒక బ్రెడ్ ప్యాకెట్టు, సగం నీళ్లతో నిండిన బాటిల్. ఆసక్తిగా అడిగాడు మొదటి ప్రశ్న సూర్యుడు. ఏం చేస్తూ ఉంటారు తాత మీరు అన్నాడు. నేనేం చెయ్యను బాబు. నా ఆడదే పనికి పోయి 4 పైసలు తీసుకొస్తుంది. నా 27వ ఏట నుండి అదే నన్ను పోషిస్తోంది. అదేంటి తాత, కొడుకులు గాని కూతుళ్ళు గాని లేరా అన్నాడు సూర్యుడు మళ్ళీ. ఒకడు పరువు పోతుందని వద్దనుకున్నాడు, ఇంకొకడు భారం అనిపించి వదిలేశాడు బాబు అన్నాడు తాత. కొడుకుంటే ఆనందపడ్డారప్పుడు, కూతురు లేదని బాధపడాల్సి వస్తోంది ఇప్పుడు అన్నాడు ఆ తాత. తాత మాటలు విన్నాక తన మీద తనకే అసహ్యం వేసినట్టు అయింది సూర్యుడికి. ఎందుకంటే తను కూడా ఓ తండ్రికి కొడుకే. ఆ క్షణంలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఓ పూట తింటూ ఆ వయసులో పనిచేస్తూ అంత బాధ మోస్తూ వినే సూర్యుడికే కన్నీళ్లు తిరిగాయి. అసలు ఎలా? ఒక్కసారిగా లోకం చాలా బరువుగా అనిపించింది. నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. సడన్ గా అసలు అక్కడికి సూర్యుడు రావడానికి కారణం ఆ తాత నవ్వు. ఇంత బాధలో ఎలా నవ్వగలుగుతున్నాడు అనుకున్నాడు సూర్యుడు. ఒంటికి తగిలిన గాయం మర్చిపోయి చాలాసేపు అయింది. మొహమాటంతోనే అడగాలా వద్దా అనే సంకోచంతో, తాత ఏమనుకోవద్దు, నా వల్ల కావట్లేదు, అందుకే అడిగేస్తున్నాను. అన్ని బాధలున్నా సరే ఎలా నవ్వుతున్నావు తాత అన్నాడు. తాత నవ్వుతూ, లేంది ఏడిస్తే వస్తుందా బాబు, ఉన్నది నవ్వితే పోతుందా చెప్పు. మీలా గొప్ప చదువులు చదవకపోయినా, కొడుకులు వదిలేసినా, ఆస్తులు లేకపోయినా, ప్రాణం పోయినా నన్ను వదలని నా ఆడదుంది. ఈ క్షణం నేను చనిపోయినా సంతోషంగానే పోతాను. కొడుకులే వదిలేశారు. భారం అని తెలిసినా నన్ను పోషించడానికి కూలి పనికి పోయి మరీ నా కడుపు నింపుతోంది. కనిపించకపోయినా దాని కష్టం నాకు తెలుసు. అలసిపోయిన దానికి, అలసటతో నిండిన నాకు ఒకరికొకరే తోడు నీడ. అది చెప్పే ముచ్చట్లు, దాని స్వచ్ఛత నా కొడుకులున్నా ఇంత బాగా చూసుకునేవాళ్లు కాదేమో బాబు. రాత్రికి కలిసి చేసే భోజనం, అది చెప్పే మాటలు చాలు ఈ జీవితానికన్నాడు తాత. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సూర్యుడికి. మరి మీరమ్మా అన్నాడు అవ్వని. నా పెనివిటే నాకు కొడుకు కూతురు సంతోషం. ఆయన ముఖాన నవ్వు ఉన్నంతకాలం ఏ కష్టమైనా సుఖమే, ఏ బాధ అయినా హాయే అంది అవ్వ. యాక్సిడెంట్ అయితే ఇంత సంతోషం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. బహుశా వీళ్ళని కలవడానికే ఇక్కడ యాక్సిడెంట్ అయిందేమో. చెప్పలేను కానీ ఎన్నో ఆలోచనలు, ఇంకెన్నో భావాలు. వాళ్ళని మళ్ళీ కలుస్తానని తెలుసు, మళ్ళీ మళ్ళీ వాళ్లతో కూర్చుంటానని తెలుసు అని మనసులో అనుకున్నాడు సూర్యుడు. అవ్వా వెళ్ళొస్తా, ఈ 2000 తీసుకుని ఈరోజు మంచిగా భోజనం చేయండి అన్నాడు. నీకు చెప్పింది అర్థం కాలేదనుకుంటా బాబు. నీ మాట గెలవడానికి మమ్మల్ని బిచ్చగాళ్ళని చేయకు అంది అవ్వ ఆత్మగౌరవంతో. అయ్యో క్షమించండవ్వా, నా ఉద్దేశం అది కాదు. సరే వెళ్ళొస్తా, ఈసారి కలిసి మనందరం భోంచేద్దాం. మీ కథ నా కథను మార్చేంత గొప్పదవ్వా అన్నాడు. కానీ వెళ్లే ముందు ఒక్క ప్రశ్న అవ్వా అన్నాడు. తాత అబద్ధం ఆడి ఉంటే, నిజంగా నన్ను చూసి నవ్వాడంటే నువ్వేమంటావు అవ్వా అన్నాడు సూర్యుడు. అందరి భార్యలాగానే నా మొగుడు మంచోడనే చెప్తా. కాకపోతే నీ విషయంలో ఆయన చూడలేదనేది నిజం. ఎందుకంటే ఆయనకు కళ్ళు కనిపించవు బాబు అంది. సూర్యుడు నిర్ఘాంతపోయాడు. ఏం మాట్లాడాలో తెలియలేదు. అన్నీ ఉన్నా
ఏదో లోటు అని బాధపడుతూ ఉంటారు కొందరు. ఏం లేకపోయినా సంతోషంతో బతికేయగలరు ఇంకొందరు. పరుగులు పెట్టే జీవితాలు, కానీ నిశ్చలంగా ఆగిపోయిన జీవనాలు. ఆ తాత అవ్వల కథ ఏదో నేర్పింది, ఇంకెన్నో ప్రశ్నలను అడిగేలా చేసింది. సంతోషంగా బతకడానికి సంపాదిస్తున్నాం, కానీ ఎక్కువ సంపాదించాలన్న ఆరాటంలో బతకడమే మర్చిపోయాం. అన్నీ ఉన్నా సంతోషం ఎందుకు లేదు? పరుగులు పెడితేనే బతకగలమా? నిలబడి ఆ క్షణాన్ని ఆస్వాదించలేమా? సొంత వాళ్ళ కన్నా ఆఫీస్ పని ఎందుకు ముఖ్యమైపోయింది? బాధొస్తే పంచుకోవడానికి నా అనేవాళ్ళున్నారా? లోకంలో చాలామంది కన్నా మంచి స్థాయిలోనే ఉన్నాం. దానికి కృతజ్ఞత చూపిద్దాం. నా అనుకునే మనిషి 4 మెతుకులు, మనసారా నవ్వులు, దాన్ని మించిన జీవితం లేదు. ఆ తర్వాత అదే దారిలో రోజూ వెళ్ళాడు సూర్యుడు, రోజూ కలుస్తున్నాడు. వాళ్ళకి మనవడు అయ్యాడో లేదో గాని ఇంకో తోడులా మాత్రం నిలిచిపోయాడు. దీన్నే అంటారేమో పరుగులు పెట్టే జీవితాలు, కానీ నిశ్చలంగా ఆగిపోయిన జీవనాలు. మరి మీరేమంటారు?